ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం బెండకాయ కర్రీ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసేసుకొని ఆవాలు వేసేసుకోవాలి. సో బెండకాయ కర్రీలో ఒక మెమొరీని అయితే ఈరోజు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆయిల్ పచ్చిమిర్చి కొంచెం వేగాక మీకు స్టోరీ చెప్తాను. సో చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో బెండకాయలు కట్ చేసినప్పుడు బెండకాయలకి వచ్చే కాడల్ని కాళ్ళకి పట్టిలాగా పెట్టేసుకునే వాళ్ళం. మా మమ్మీ అయితే కొట్టేసేదనమాట. ఎందుకు ఇలా అనేసి అదంతా జిగురు జిగురుగా కాళ్ళకు అంటుకుంటూ ఉండేది. అయినా కానీ అలా చేసేవాళ్ళం. చేసి చాలా సరదాగా ఉండేది. అసలు ఉప్పు వేసేసి కొంచెం పసుపు వేసేసుకుందాం. కానీ బెండకాయలు చెప్తూ ఉంటారు కదా, నిజంగానే మెమొరీ అనేది పెరుగుతుంది అంటే ఎక్కువ మ్యాథ్స్ వస్తుంది అని చెప్పేసి బెండకాయలను అయితే చిన్నప్పుడు మా మమ్మీ ఎక్కువ పెట్టేది. నేను కూడా ఫుల్గా తినేదాన్ని అనమాట. సో దొండకాయ తింటే మతిమరుపు వచ్చేస్తుంది, బెండకాయ తింటే ఏమో మెమొరీ వచ్చేస్తుంది అని చెప్పి అలా చెప్తే వీక్నెస్తో అయితే తినేవాళ్ళం. సో చూడండి, బెండకాయ ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయ్యాయి కదా, ఈ విధంగా జిగురు అనేది పోతుంది. నేనైతే ఫస్ట్ బెండకాయలు కరిగాక కట్ చేసేసాను. కట్ చేసి ఇంకా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. అంటే ఇది చెట్టు బెండకాయలు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. మనకి అదే మార్కెట్లో ఉన్నవి ఎక్కువ పెస్టిసైడ్స్ అవన్నీ వేస్తారు కాబట్టి ఉండవు. మన ఇంట్లో పండిన బెండకాయలు అయితే చాలా బాగుంటాయి కదా. సో నేనైతే కారం వేయను ఇందులో, ఓన్లీ పచ్చిమిర్చి వేస్తున్నాను. సో ఆనియన్, పచ్చిమిర్చి, బెండకాయలు. సో ఈ విధంగా అయితే అమ్మకి హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే మనతో మన పేరెంట్స్తో మనం ఎప్పుడు లైఫ్ టైం ఉండం, పెళ్ళి చేసుకొని అయినా వెళ్ళిపోతాము. సో అలా మనం దూరం అయిపోతాం తొందరలోనే. అంటే ఆడపిల్ల అన్నప్పుడు ఖచ్చితంగా దూరం అయిపోతుంది కదా తొందరగానే పేరెంట్స్కి. సో అందుకే మనం ఉన్నప్పుడే మనం అమ్మలకి హెల్ప్ చేసుకోవాలి. తర్వాత దూరం అయినప్పుడే కానివ్వండి, అత్తగారింటికి వెళ్ళినప్పుడే కానివ్వండి, అప్పుడు మనకి బాధలో కష్టాలు వస్తున్నప్పుడు అరే అమ్మకి హెల్ప్ చేయలేకపోయామే, ఈ ఇంట్లో అయితే అన్నీ చేసుకుంటున్నామే అని చెప్పేసి మనం బాధపడతామేమో కదా. ఖచ్చితంగా నాకు తెలిసి బాధపడతామేమో అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు మనం విసుక్కుంటూ ఉంటాం మమ్మల్ని. కానీ మనకేమన్నా అయితే మాత్రం మా అమ్మలు చాలా హెల్ప్ చేస్తారు. మనల్ని చూసుకోవడం దగ్గర నుంచి ఫీవర్ వచ్చినప్పుడు మనతోనే ఉండి అన్ని సేవలు చేస్తారు. సో అలాంటి అమ్మల్ని మనం చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తాము, కసురుకుంటాము, అవన్నీ చేస్తాం. కానీ నేను కొన్ని డేస్ దూరమైనప్పుడైతే నాకు అమ్మ వాళ్ళు అయితే చాలా తెలిసింది, అరే ఇప్పుడు అలా చేయకూడదు అని చెప్పేసి. సో పపాయ కూడా తినేస్తున్నాను. చూడండి ఇలా కట్ చేసేసుకొని, ఇంకా బెండకాయ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ కదా. ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసేసి నెక్స్ట్ లాస్ట్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్కి వేసేస్తాను. ఎందుకంటే ముందు వేసేస్తే మాడిపోయి మళ్ళీ పీసెస్ ఫ్రై అవ్వవు కాబట్టి. సో బెండకాయ కొంచెం డీప్ ఫ్రై అయినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు, బాగానే ఉంటుంది టేస్ట్. ఎందుకంటే పచ్చిగా ఉండకుండా మిగతా ఎలా ఉన్నా ఓకే కదా. సో ఇదన్నమాట ఈ వీడియో అయితే. బెండకాయ ఫ్రై అయితే చాలా ఈజీగా అయితే అయిపోయింది కదా. మాట్లాడుకుంటూ చేసేసుకొని హ్యాపీగా రైస్లోకి అయితే తినేయచ్చు. ఇంకా దీనికి కాంబినేషన్గా రసం అయితే చాలా బాగుంటుంది. నేను దీనికి రసం కాంబినేషన్ కూడా చేయాలనుకుంటున్నా. చూద్దాం, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదేది రెసిపీ ట్రై చేయండి, ఎలా ఉందో అయితే నాకు కామెంట్స్లో చెప్పండి. చాలా ఈజీ ప్రాసెస్ కదా, చాలా సింపుల్గా అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకొని చపాతీస్లో కానివ్వండి, రైస్లో కానివ్వండి, హ్యాపీగా మీ అమ్మలకైతే సర్వ్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఇంకా చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్ కర్రీ అయితే అయింది కదా. మీకు కూడా బ్యూటిఫుల్గానే కనిపిస్తుంది కదా. ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది, ఇంట్లో చెట్టుకున్న కాయలు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.